హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఫేమస్ తేజ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు నేను జంగారెడ్డిగూడెం నుంచి ఒక 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దట్టమైన అడవిలో ఉన్నటువంటి ఒక గుడిని అయితే నేను మీకు చూపించబోతున్నాను. అసలు ఆ గుడి యొక్క రహస్యం ఏమిటి, ఆ గుడి అంత ఫేమస్ ఎందుకు, అక్కడ లక్షల్లో ప్రజలు ఎందుకు తరలి వస్తున్నారు అనేది మీకు మేమైతే చూపిస్తాం. మా వీడియో స్కిప్ చేయకుండా మా వీడియోని అయితే పూర్తిగా చూస్తూ ఉండండి. ఇప్పుడు మనం ముఖద్వారం దగ్గరికి అయితే వచ్చేసాం, ఆలయ ముఖద్వారం దగ్గరికి. ఓకే, మనం వీడియోలోకి అయితే పదులు ఉన్నటువంటి ఒక దేవాలయంకి అయితే నేను వెళ్దామని అనుకున్నాను, కానీ ఇంకా 5 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఇక్కడి నుంచి. కాకపోతే ఏంటంటే ఇక్కడ వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఆలయంలోకి ప్రవేశాన్ని నిలిపివేశారు. నేనైతే మీకు ఆలయంలోకి వెళ్ళి అసలు ఎలా ఉంటుంది ఏంటి, ఆ కొండల్లో ఇక్కడి నుంచి అడవిలో వెళ్ళాలంటే పూర్తిగా అడవిలో వెళ్ళి ఆ దర్శనాలు అయితే చేసుకోవాలని ఇక్కడ ప్రజలైతే చెప్తున్నారు. ఇక్కడ నుంచి అడవిలోకి వెళ్ళి పూర్తిగా ఒక 5 కిలోమీటర్ల అడవిలోనే ప్రయాణం చేసి అక్కడ ఉన్నటువంటి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుంటారంట. అలా కొండల్లో ఇలా ఉంటుందంట. ఇక్కడ పిక్చర్లో కనబడుతుంది కదా, చూడండి ఒకసారి. ఇలా అయితే ఉంటుందంట. కాకపోతే ఇప్పుడు అధిక వర్షాల వల్ల ఇక్కడ తాత్కాలికంగా దర్శనాలు వేయడం జరిగింది. ఇక్కడ నుంచి మనం వెళ్ళడానికి వీల్లేదని ఆలయ కమిటీ వారు చెప్తున్నారు. ఎందుకో వాళ్ళ మాటల్లోనే మనం ఉందాం. ఇక్కడికి వెళ్ళి మీకు చూపిద్దాం అనుకున్నాం, కానీ అక్కడ వెళ్ళడానికి దారి లేదు. ఎందుకో గేట్ అయితే క్లోజ్ చేశారు. ఇప్పుడు ఎందుకు ఆ గేట్ని క్లోజ్ చేశారు, అక్కడ గుడికి వెళ్ళడానికి ఎందుకు వీలు పడట్లేదు అనేది మనం ఈ గ్రామస్తుల మాటలను తెలుసుకుందాం. అన్న, ఇప్పుడు మేము ఆ గుడికి వెళ్ళాలనుకున్నాం, కాకపోతే అక్కడ గేట్ వేస్తుంది, ఎందువల్ల? మరి ఇది వారం నుంచి వర్షాలు ఒక రోజు రెస్ట్ చేయకుండా ప్రతిరోజు వర్షాలు రావటం వల్ల గాలి, విపరీతమైన గాలి వల్ల చెట్లు దాదాపు ఒక 10-12 చెట్లు అడ్డంగా పడిపోయినాయి. ఇంకొక కొద్ది దూరం తర్వాత మిషన్ పెట్టి కట్ చేశారు, కానీ ఇంకొక 6 కిలోమీటర్ దూరం దగ్గర గుడికి వెళ్ళాలి. వెళ్తాకి పెద్ద పెద్ద గాడులు కుట్టేసింది. వాగులు విపరీతంగా భయంకరమైన వాగులు రావడం వల్ల పెద్ద పెద్ద తొర్రులు గాడులకు చేసింది. పెద్ద పెద్ద రాళ్ళు గడ్డం పడిపోయి గుడి దగ్గర కూడా మొత్తం చెట్లు, ఈ చెట్లు ఆ చెట్లు అడ్డంగా పడిపోయినాయి. వాటి వల్ల వచ్చే భక్తులు కూడా గుడి గేట్లు కాడి నుంచి వెనక్కి దర్శనం చేసి వెళ్ళిపోతున్నారు. ఈ గుడికి గల ప్రాముఖ్యత ఏంటన్నా, గొప్పతనం ఏంటి? గొప్పతనమా, అడవిలోనే ఉంటుందా? అడవిలో ఉంటుంది. ఎలా ఉంటుంది చూడడానికి? ఇంకా గుడి లోపలికి సీమమ్మవారు సర్పంగా గుబ్బలు ఉంటుంది. గొబ్బలు ఉంటుంది కాబట్టి గొబ్బలు మనం తెల్ల ఉంటుంది. ఓకే, వాటర్ ఏమన్నా వస్తుందా? అమ్మవారి కాడి నుంచి ప్రతిరోజు వస్తూనే ఉంటుంది. ప్రతిరోజు ఇప్పుడైతే బాగా ఫుల్ పడిపోతుంది గుడి నుంచి, అలా పడిపోద్ది. సంవత్సరం వస్తూనే వేసవకాలమైన కొద్ది గొప్ప తక్కువ ఉంటే ఎంత కొంత పడుతూనే ఉంటుంది. భక్తులు బాగా వస్తారు ఈ గుడి దగ్గర. అసలు ఆదివారం అయితే కాలు ఉండదు, లెక్కలేని జనం వస్తారు ఫుల్గా బాగా కొలుస్తారు అనుకుంటా. బాగా కొలుస్తారు. అయితే వర్షాల వల్ల గుడి అది వర్షాల వల్ల ఇబ్బంది. ఒక దగ్గర 4 రోజులు కదా, దానివల్ల కొండకాలువలు బాగా వస్తాయి. అన్ని మొత్తం చుట్టూ కొండలు కాబట్టి వాగులంతా ఒకేసారి సడన్గా వచ్చేద్ది అనమాట. ప్రమాదం కాబట్టి ఇంకా ఇప్పుడు వరకు ఏమన్నా అలాంటి ప్రమాదాలు ఏమన్నా జరిగాయి? ఇప్పుడు లేదు, ఒక 5-6 సంవత్సరాల క్రితంలో జరిగినాయి. 6 గుడికి వెళ్ళిపోయింది పాపం. కిలోమీటర్ 7 దొరికింది, తీసి పోలీసులు కప్పు చెప్పేసి. ఓకే, అప్పటి నుంచి ఇంకా అలాగే అప్పటి నుంచి భయం పడి కమిటీ వాళ్ళు మొత్తం గుళ్ళు వరుస వల్ల మూసేస్తున్నారు అనమాట. ఓకే, థ్యాంక్ యూ అన్న, మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించినందుకు, అలాగే గుడికి ఎందుకు వెళ్ళట్లేదో మాకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. చూసారుగా, మరి ఈ గుడి దగ్గరికి వెళ్ళడానికి అయితే ఇప్పుడైతే వీలు పడదంట. అక్కడ దారిలో ఏమీ లేవంట. దారి మొత్తం కొట్టుకుపోయి చుట్టూ చెట్లు అయితే పడిపోయి ఉన్నాయంట. వర్షాల కారణంగా వరదలు వచ్చినాయంట బాగా. మరి నెక్స్ట్ టైం తప్పకుండా మీకు గుడిని అయితే నేను చూపించడానికి ట్రై చేస్తాను. చూసారుగా, ఎలాంటి మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు ఫేమస్ తేజ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం ఆలయంలోకి ఎందుకు వెళ్ళలేకపోయామంటే, ఎలాంటి నదులు, వాగులు, వంకలు ఉండడం వల్ల మనం వెళ్ళలేకపోయాం. పైగా ఇక్కడ వర్షం ఎప్పుడు పడుతుందో ఎప్పుడు ఆగిపోతుందో కూడా తెలియట్లేదు. ఇలా వర్షం పడుతూ ఉంటే అకస్మాత్తుగా వరదలు అనేవి వచ్చేస్తాయంట.
వచ్చినప్పుడు ప్రమాదాలు జరుగుతాయి. అందుకే అక్కడికి ఆలయంలోకి వెళ్ళడానికి నిషిద్ధమని అక్కడ ఆలయ కమిటీ వారు చెప్పారు కాబట్టి మనం వెందిరిగి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకోసం నేను ఆలయాన్ని అయితే చూపిస్తాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోకి లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.